ఏదైతే మన సీఎం రమేష్ మాటలు కావచ్చు, ఇప్పుడు అందరూ కూడా జరుపుతున్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తాయి అన్నటువంటి. నేను ముందు నుంచి చెప్తున్నాను, చెప్పుకుంటూ వచ్చాను. అక్కడ పొత్తొద్దు, భారతీయ జనతా పార్టీ అక్కడ పొత్తు పెట్టుకుందంటే నష్టపోతుంది. క్రిందటిసారి జనసేనతో పొత్తు పెట్టుకుంది, ఏమైనా లాభపడిందా? తెలుగుదేశం పార్టీ అక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, అది ఉపయోగపడింది. అక్కడ అంటే ఇక్కడేమో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసినాయి, అక్కడేమో కాంగ్రెస్కు పరోక్షంగా సపోర్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం పొత్తులు లేవు అక్కడ. ఇండివిజువల్గా ఇంతకుముందు పొత్తులు పెట్టుకున్నప్పుడు సాధించింది లేదు, దానివల్ల నష్టపోతారు తప్పించి లాభం లేదు. తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఆల్రెడీ కాంగ్రెస్కి అటాచ్ అయిపోయారు. ఒక తరమంతా టీఆర్ఎస్తో ఉండిపోయారు. వాస్తవంగా టీఆర్ఎస్ అంటేనే తెలుగుదేశం బి టీం, మిగిలిన సి టీం వెళ్ళి కాంగ్రెస్లో ఉండిపోయారు. ఇంకెవరు ఉంటారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల? వాళ్ళందరూ అది మానేసి వెనక్కి వస్తారా? ఏముండదు. కాబట్టి పొత్తు అనవసరం అక్కడ. కాకపోతే జనసేన, తెలుగుదేశం ప్రెషర్ చేస్తున్నాయి అన్నది అర్థమవుతుంది. రామచంద్ర వాళ్ళ టీవీ నైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒంటరిగానే పోటీ చేస్తాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.